హలో పిల్లలారా, నేను శివాని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీ ముందుకు ఇంకొక కథతో వచ్చేశాను. ఒక పచ్చని అందమైన అడవిలో చిన్న చిన్న జంతువులు చాలా సంతోషంగా ఉండేవి. ప్రతిరోజూ అవి అన్నీ కలిసి ఆడేవి, నవ్వేవి, పండ్లు తినేవి. వాటిలో కుందేలు చాలా వేగంగా ఉండేది, జింక చాలా తెలివిగా ఉండేది, కోతి చాలా చిలిపిగా ఉండేది, తాబేలు చాలా ఓపికగా ఉండేది. అవి అందరూ మంచి స్నేహితులు. ఒకరోజు వాళ్లు లుకాలుకా ఆట ఆడుతున్నారు. కుందేలు దాక్కుంది, కోతి చెట్టుమీద ఎక్కింది, జింక పొదల దగ్గర దాక్కుంది, తాబేలు నెమ్మదిగా నడుస్తోంది. అందరూ నవ్వుతూ ఉన్నప్పుడు అప్పుడే అడవిలో ఒక పెద్ద శబ్దం వినిపించింది. క్రర్ర్. అది ఒక పులి. ఆ పులి చాలా ఆకలిగా ఉంది. చిన్న జంతువులను చూసి నెమ్మదిగా దగ్గరకొచ్చింది. కుందేలు మొదగా అది గమనించింది. పులి పులి అని అరిచింది. అందరూ ఒక్కసారిగా భయపడ్డారు. పరుగెత్తండి అని కోతి గట్టిగా అరిచింది. అందరూ పరుగెట్టారు. టప్ టప్ టప్. కుందేలు వేగంగా దూకింది. జింక అడవిలోకి పరిగెత్తింది. కోతి చెట్టు ఎక్కింది. తాబేలు నెమ్మదిగా దాక్కుంది. కాని పులి ఇంకా వెంబడిస్తోంది. కొద్దిసేపటి తర్వాత అందరూ ఒక పెద్ద చెట్టు దగ్గర కలుసుకున్నారు. కుందేలు ఊపిరి పీల్చుకుంది. ఇలా పరిగెత్తితే మనం తప్పించుకోలేం అని అంది. అప్పుడు జింక అంది, అవును, పులి చాలా వేగంగా మనల్ని వెంబడిస్తుంది. అవును అని కోతి అంది. మనమంతా కలిసి ఒక ప్లాన్ చేద్దాం. తాబేలు మెల్లగా అంది, మన బలం మనం కలిసి ఉండటంలోనే ఉంది. అందరూ దగ్గరగా వచ్చి నెమ్మదిగా మాట్లాడుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ప్లాన్ రెడీ. కోతి చెట్టు మీదకి ఎక్కి పులిని గమనించటం మొదలుపెట్టింది. జింక ఇక్కడికి రా, అక్కడికి రా అని పులిని పక్కదారి పట్టిస్తూ మోసం చేసింది. కుందేలు పులి ముందుకి దూకింది. పులి దాని వెంట పరిగెత్తింది. అలా పులిని మోసగిస్తూ తాబేలుకు దగ్గరలో ఉన్న బురదగుంట దగ్గరకు పులి తీసుకుని వచ్చారు. ధప్! పులి బురదలో జారిపోయింది. అయ్యో అని పులి ఆశ్చర్యపోయింది. అది బయటికి రావడానికి ప్రయత్నించింది, కాని మళ్లీ అందులోనే జారిపడింది. చిన్న జంతువులు దూరం నుంచి చూసి నవ్వుకున్నాయి. అప్పుడు సంతోషంతో కోతి అంది, మన ప్లాన్ బాగా పనిచేసింది. కుందేలు హా అవునవును అని నవ్వింది. జింక భలే అని తల ఊపింది. తాబేలు సంతోషంగా చూసింది. అందరూ సురక్షితంగా పులి నుండి తప్పించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత పులి కూడా చివరకు బయటికొచ్చి నెమ్మదిగా అడవిలోకి వెళ్ళిపోయింది. అప్పట్నుంచి జంతువులు ఇంకా దగ్గరయ్యాయి. ఎప్పుడైనా ప్రమాదం వస్తే అందరూ కలిసి ఆలోచించి చేసే పనులు మనకెప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాయి. నీతి: అందరూ కలిసి ఉంటే ఏ ప్రాబ్లమైనా చాలా ఈజీగా ఫేస్ చేయొచ్చు. ఇదే ఈరోజు మన కథ. మళ్ళీ ఇంకో కొత్త కథతో కలుద్దాం పిల్లలారా.